అధ్యాయము 1వ వచనం నుండి ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచూ ఉండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుచున్నావు. సంవత్సరములు, నెలలు, దినములు, గడియలు, గంటలు, నిమిషాలు, క్షణాలు దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. అందుకని పాత నిబంధనలో దేవుని స్తుతించుటలో రాజైన దావీదు ప్రథముడుగా కనపడతాడు. ఎక్కడికి వెళ్తున్నారు? అటు ఇటు వెళ్ళకూడదు పిల్లలు మందిరంలో కూర్చున్నాక. అర్థమైందా? అది ఒక క్రమం. నూతన నిబంధనలో భక్త పౌలు ప్రథమ స్థానములో కనపడతాడు. 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. మరి దేవునికి మీరు థ్యాంక్స్ చెప్పారా? దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ పొద్దుపోగొట్టుకున్నారా? నిజ విశ్వాసి గత దినాలను, గత నెలలను, గత సంవత్సరాలను జ్ఞాపకము చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తాడు. అందుకే భక్త పౌలు అన్నాడు, నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉన్నాను. నా అంతటా నేను కాదు, నా స్వశక్తి కాదు, నా భక్తి అంతకంటే కాదు, దేవుని వలనైన సహాయము. 2 రోజుల కిందట తుగ్గలి మండలము నుండి ఒక ఫ్యామిలీ, భార్య భర్త, యాడికిలో పట్టు చీరలు తక్కువగా దాన్ని వారు ప్రేమతో వచ్చారు. పట్టు చీరలు కొనుక్కున్నారు. తిరిగి తమ గృహానికి బయలుదేరారు. అతి వేగముతో వారి లోకాన్ని విడిచిపోయారు. బొలారా వాహనం వచ్చి కొట్టాల కల్లే పిల్లలు అనాథలైపోయారు. ఆ పిల్లల యొక్క జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వర్ణనాతీతము కదా. తల్లిదండ్రులు లేని లోటు. ఇలాగ లోకములో, ప్రపంచములో అనేక స్థలాలలో ఆహారము లేక, భద్రత లేక అలమటిస్తూ ఉన్నారు ప్రపంచములో.
నిన్ను నన్ను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము ఆరోగ్యం ఇచ్చిన ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి. అప్పుడు భక్తుడు అంటున్నాడు, దేవా, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతన పరచుము. మతస్థుడు పాట పాడతాడు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు. సంవత్సరం కొత్తదే, కానీ పాత పద్ధతులు. ఒక్కడన్నా ప్రభుకు హృదయం ఇచ్చాడంటే లేదు, ఒక్కడన్నా ప్రభుని నమ్ముకున్నాడంటే లేదు. బతుకులు పాతవే. బైబిల్ ఏం చెప్తుంది? ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల పాతవి, ఇదిగో మాయ్ భార్యకు అడుగుతున్నాడు భర్త, ఇది కదా ఈరోజు ఒక్కరోజు నాకు అవకాశం, ఈ రోజు నుండి నేను మారిపోతాను, ఇక అస్సలు చూడు. చూసారా? సరే తాగు తిను అంటుంది భార్య. ఇక ఒక రోజు అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది, ఒక 3 నెలలు 2 నెలలు నిష్ఠగా ఉంటాడు. మళ్ళా పాతోళ్ళు వచ్చి పిలిచాల కల్లే, మళ్ళా యథా రాజా తదా ప్రజ. చూసారా? పైకి బతుకులన్నీ పాతవే. నీ ఆధ్యాత్మిక జీవితములో దేవుడు సంవత్సరాలు పొడిగిస్తూ ఉన్నాడు అంటే సరి చేసుకోవడానికి గుర్తుపెట్టుకో, సరిదిద్దుకోవడానికి గుర్తుపెట్టుకో. నా మంచితనము కాదు. దేవుని సమీపించాలి అంటే మనలో ఉన్న ప్రతిదీ ఆయనకు అసహ్యకరమైన వాటిని తొలగించుకోవాలి. అందుకోసం నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మొదటి సంవత్సరం యెషయా గ్రంథం 63వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 63వ అధ్యాయము 4వ వచనము. పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరములు వచ్చి ఉండే. విముక్తి చేయదగిన సంవత్సరము. నీ సమస్యల నుండి ఆయన విడుదల ఇచ్చే సమయం రాబోతుందంట. విముక్తి చేయదగిన సంవత్సరం ఈ సంవత్సరం. నీ సమస్యల నుండి, నీ ఆటంకాల నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ పరిస్థితి నుండి ఆయన విడుదల చేయవాడుగా కనపడుతూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథములో యూదులందరినీ ఒక్క దినమే ఉరిదీనట్లుగా అగాగ్యుడైన హామాను శాసనం పుట్టించాడు. ఒక్క దినమే. కానీ మొర్దెకయి, ఎస్తేరు తాను తన చెలికత్తెలతో ఉపవాసం ఉండి రాజా చట్టమునే మార్చేశారు. కారణమేమి? ఎక్కడ ఉరి తీయబడనో ఆ సంస్థానములలో వారు యూదులు గోనె పట్టగట్టుకొని బూడిదలో కూర్చొని ఉన్నారు. ఏ మానవుడు రద్దుపరచని చట్టాన్ని ప్రార్థన ద్వారా రద్దు చేయబడిందండి.
చూసారా? ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. మొర్దెకై ఉరి తీయుటకు హామాను చేయించిన ఉరి కొయ్య హామాను ఇంటి యొద్ద 8వ అధ్యాయము 8వ వచనం. రాజు పేరట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి. ఉపవాసము ద్వారా సామెతల గ్రంథములో ఉంది, రాజు హృదయము దేవుని చేతిలో కాలువ వంటిది అంటే ఆయన మార్చగలడు. దానియేలు గ్రంథంలో అదే కదా, 7 అగ్నిగుండానే ఆర్పివేశారు. కారణమేమి? వారు బలమైన విశ్వాసం కలిగి ఉన్నారు. విముక్తి చేయదగిన సంవత్సరం, ప్రతీకారము నేను తీర్చేదను అంటున్నాడు. దేవుని పిల్లల పక్షమున నేను ప్రతీకారము చేసేదను. అంత సులభంగా వదిలిపెట్టేవాడు కాదు నీ దేవుడు, నా దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన కొరకు నిలబడ్డావు. అందుకే రోమాపత్రికలో ఏమంటాడంటే, పగ తీర్చుట నా పని, ఆ సమస్య ఏదో దేవునికి అప్పచెప్పు అంటాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. ప్రియులారా, మిమ్మును మీరు పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే అతని భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును. ఈ దినాలలో సత్యము కంటే అసత్యము వ్యాప్తి చెందుతూ ఉంది. ఈ దినాలలో మీ అబ్బాయి ఈ మాట అన్నాడండి, విన్నారంతే, అన్నాడో అనలేదో, ఇంక అది పట్టుకొని ఊగులాడుతూ ఉన్నారు. ఇట్లా అన్నాడంట, చూసారా? నువ్వు స్పష్టంగా అది ఖచ్చితమా కాదా అని గ్రహింపు ఉండడం లేదు ప్రజలకు. అన్నాడంట, నాకైతే వినపడలేదు. అసత్యానికి, తప్పుడు ప్రచారానికి ఈ దినాలలో చోటు ఉంది, కానీ సత్యానికి చోటు ఉండడం లేదు. సరే, తప్పుడు మాటలకు ఉన్నంత
విలువ అసత్యానికి ఉండడం లేదు నేటి దినాలలో. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. 2 తెస్సలోనికలు 1 అధ్యాయం 8-9 వచనాలు. 2 తెస్సలోనికలు 1 అధ్యాయము 8-9 వచనాలు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని, మొదటి గుంపు, మన ప్రభువైన యేసుక్రీస్తు లోబడని వారికిని, రెండవ గుంపు, ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచుచున్న వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఇది 3వ గుంపు. దేవుని ప్రజలను, దేవుని పనిని ఎలాగైనా పాడు చేయాలి, అది సాతాను యొక్క ఆలోచన. రైతు ఏం చేశాడు? ఏ పంట వేశాడు? రాజాబాబు, హలో రాజు, రైతు ఏం పంట వేశాడు? యేసుప్రభు చెప్పిన ఉపమానాలలో ఏ పంట వేశాడు? చెనక్కాయ పంట, గోధుమ పంట? రైతు ఏం పంట వేశాడు? గోధుమ విత్తాడు. కానీ తెల్లారాల కల్లే గోధుమల మధ్య ఏం లేచాయి? అయ్యా, మనం వేసినది గోధుమలు కదా, ఈ గురుగులు ఎక్కడా అని పనివారుని మేము పీకేస్తామంటే ఆ రైతు ఏమన్నాడు? ఇది శత్రువు పని. ఇదే పని, ఎలాగైనా పనిని పాడు చేయుట సాతాను అనుచరులకు, సాతానుకు ఇష్టం. అందుకే ప్రార్థన గ్రంథంలో ఏమని ఉందంటే, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఎవరిని మృంగుదురా అని వాడు రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నాడు? వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట. వాడు ఎంత చురుకుతనంగా చేస్తూ ఉన్నాడు చూడండి. మన దాసుబాబు అప్పుడప్పుడు మతస్థుల గురించి బాగా చెప్తాడు. మనకంటే మతస్థులు ఎంతో ఆసక్తిగా ఉన్నారయ్యా అన్నాడు. మంచిదే. మరి ఆ మతస్థులను బట్టి ఆత్మీయుడు ఏం చేయాలి? చెప్పు దాసుబాబు. మనకంటే మతస్థులు బాగా ఆసక్తిగా ఉన్నారు అన్నావు కదా. మనకంటే మతస్థులు ఆసక్తిగా ఉన్నారు అంటే ఆత్మీయులుగా ఉన్న మనము ఎలాగుండాలి అంటున్నా. వారికంటే రెట్టింపు. 10 కంటే ఎంతకు వస్తున్నావు? 10:30కు వస్తున్నావు. 7 అంటే ఎంతకు వస్తున్నావు? 7:20కి వస్తున్నావు. చూసారా, కొంత సమయం ఎక్కువైనా కూడా ఇసుకుపడతా ఉన్నావు. మరి రెట్టింపు ఆసక్తి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మళ్ళా ఇతరులు పొగుడుతూ ఉన్నా మంచిదే, మరి వారి వలన మనకు ఒక పాఠం కదా. వాడే అంత ముందుగా ఉన్నప్పుడు రక్షింపబడిన నీవు నేను వానికంటే 2 ఉండాలా లేదా? మాటలు కాదు, ప్రాక్టికల్ కావాలి. మాటలేం నేను మాట్లాడతాను, మాటలు కొల్లలు మాట్లాడతాను, కానీ ప్రాక్టికల్ జీవితం ఇది. చూసారా? దేవా
వాడు అంత ఆసక్తిగా ఉన్నప్పుడు నీకంటే వారికంటే నేను ఎక్కువగా ఉండాలి కదా అని గ్రహింపు రావడం లేదే. వాడిని మెచ్చుకుంటున్నావు, మంచిదే. వాడిని చూసి సిగ్గు శరము తెచ్చుకోవాల నిజ విశ్వాసి. చూసారా, అది లేదు. మళ్ళా ఊరికట్లా ఏదో ఒకటి అట్లా అట్లా మాట వేస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా ఒక ప్రాక్టికల్. యేసు ప్రభు వారు ఏమన్నారు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. మాటలేమి నేనే వేసేయచ్చు. ప్రాక్టికల్ కావాలి, ప్రాక్టికల్ అయిన జీవితం కావాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. విముక్తి చేయదగిన సంవత్సరము ఈ సంవత్సరము. యూదులకు ఉరి నుండి అంతఃపురంకి ఎక్కాడు మొర్దెకై. శత్రువుల బాధ నుండి తప్పించాడు దేవుడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. తమ పగవారి బాధ వలన వారు నెమ్మది పొందిరి. 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథం 16వ వచనం. రాజు సమస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 20,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. తమ పగవారి వలన. సరే, విముక్తి చేయదగిన సంవత్సరం. యూట్యూబ్లో ఈ సండే స్కూల్ కార్యక్రమాలు చూసి బయట వాళ్ళు, అయ్యా ఎంత చక్కగా ఉన్నారయ్యా, అయ్యా మీ టీంను ఒకసారి మా సంఘంలో పిలుస్తాను అంటున్నారు. కానీ సాతానుడు ఎలాగైనా ఈ పనిని పాడు చేయాలి. సరే, నాయకులకు నడిపించు వారికి నెహెమ్యా గ్రంథములో అనేకమైన ఆటంకాలు వచ్చాయి. కానీ నెహెమ్యా దేవుని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బలపరచు అన్నాడండి. నన్ను అన్నారు కదా, నాకేం లేదు, నాకేమొద్దు, నేను సార్ బాయ్ బాయ్ సీ యూ అనలేదు. మందసం ఒబేదేదెం ఇంటిలో ఉండగా అతని ఇంటి వారిని అలాగ మేము మూతి ముడుచుకొని ఉంటే ఈరోజు ఈ విధంగా సాగిపోయే వాళ్ళం కాదు. మా జీవితంలో ఎన్నో గాయాలున్నాయి, ఎన్నో దుస్సంఘటనలు ఉన్నాయి. కానీ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అంతేగాని వైభా అని అనుకుంటే మేము సాగిపోయే వాళ్ళం కాదు. ఆడెవడో అంటున్నాడు కదా, సినీ హీరో, మొరగని కుక్కలంటూ ఉండవు, అరవని దేశమంటూ ఉండదు, నీ పని నువ్వు చేసుకుంటా పో అన్నాడు. చూసారా, అది దానికి ఎన్నో లైకులు వచ్చాయి. ఊరికి ఒక్క మాట అన్నాడు వాడు, అంతే. నీ పని నీది, ప్రభు పని ఇది, మనుషుల పని కాదు. ఈ ప్రభు పనిలో ఎన్నో ఆటంకాలు. కట్టేకొచ్చి అలకలు ఎగతాలు చేశారు. బలపరుస్తారా? లే, యాడగడతారా వాళ్ళు? ఒకవేళ కట్టినా ఒక నక్క ఎగిరిపోతే పుట్టుక్కున పడిపోతుంది అన్నారండి. నేనేమి అవన్నీ పట్టించుకోలే. దేవా నన్ను జ్ఞాపకం చేసి, దేవా నన్ను బలపరచు. 9 ప్రార్థనలు ఉన్నాయి నెహెమ్యా గ్రంథంలో. ఇది ప్రభు పని.
ఇష్టపడి చేస్తే బ్లెస్సింగ్, ఇష్టపడకపోయినను చేయాలి. ఒక భారము. రెండవ మాట ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇర్మీయా గ్రంథం 2వ సంవత్సరం 1వ అధ్యాయము 3వ వచనం. మరియు యెషయా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండగా, యెషయా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగా, అతని ఏలుబడిలో 11వ సంవత్సరం వరకు, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరకొని పోబడు వరకు ఆ వాక్కు ప్రత్యక్షమగుచూ ఉండెను. ప్రత్యక్షమగు సంవత్సరం. దేవుని వాక్కు ప్రత్యక్షమగు సంవత్సరం. ఎప్పుడు ప్రత్యక్షమవుతుంది? ద్వితోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనము. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయము. నీ దేవుడైన యెహోవా మీరు వెదికిన ఎడల మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ప్రత్యక్షమగు సంవత్సరం ఈ సంవత్సరం. దేవుని వాక్కు ప్రత్యక్షమగుతూ ఉంటుంది. ఎందుకు ప్రత్యక్షమవుతుంది? నీతో మాట్లాడడానికి. సమూయేలుతో అన్నాడు కదా, ఆ దినాలలో దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ఏలీయకు కూడా తెలియదు. ఏలీకి కూడా దేవుడు సమూయేలు అని పిలవగా, సమూయేలు ఏమన్నాడంటే, చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. దేవుని ప్రత్యక్షత. ఎందుకు దేవుడు ప్రత్యక్షమవుతాడంటే నీతో మాట్లాడడానికి. ఎందుకు దేవుడు ప్రత్యక్షమవుతాడు అంటే నీకు ఆహారం ఇవ్వడానికి. ఎందుకు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడంటే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించడానికి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. గ్రంథం చాలా కాలము కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడంట? చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై నిన్ను విడువక శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. అవుతాడంట నిన్ను బలపరచుటకు, నిన్ను ప్రోత్సహించుటకు, నిన్ను ధైర్యపరచుటకు, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ కుటుంబంలో ప్రతి సమస్య నుండి ఆయన విడుదల చేయుటకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. 3వ సంవత్సరం ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఫలించే సంవత్సరం ఈ 25వ సంవత్సరం. నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడును. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఎందుకు? మీరు బహుగా ఫలించుటకు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై
విత్తనం వేసి ఆ సంవత్సరము 25వ సంవత్సరములో 100 ఫలం. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితములో నువ్వు ఫలించాలి. ఫలించాలి అంటే నీ కుటుంబములో దైవికమైన వాతావరణం ఉండాలి. నీ కుటుంబములో ప్రార్థనా జీవితం, నీ కుటుంబములో వాక్య జీవితం, నీ పిల్లలందరూ భోజనపు బల్ల చుట్టూ ఉన్నట్లుగా ఉండాలి అంటే నీ కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతించుట ఆరంభించు. ఆయన బహుగా ఆశీర్వదిస్తాడు, ఆయన బహుగా దీవిస్తాడండి. దేవుని సన్నిధికి వచ్చుట వలన ఆయన నిన్ను ఆశీర్వదించు దేవుడు, నిన్ను ఫలింపజేసే దేవుడు. లేవియకాండం 26వ అధ్యాయము 4వ వచనం. 26వ అధ్యాయము 4వ వచనం 4 నుండి 6 వరకు. మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలమున మీరు నూర్పు సాగుచూ ఉండును, మీరు తృప్తిగా భుజించి ఈ దేశములో మీరు నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో మీకు క్షేమము కలగజేసేదను. మీరు పండుకొనినప్పుడు ఎవడు మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. నిన్ను దీవించే దేవుడండి, నిన్ను ఫలింపజేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు సంతోషించే కాదు, చూశారా? నీవు ఫలించుటకు అవకాశం ఇవ్వబడిన సంవత్సరము ఈ సంవత్సరము. లూకాసు వార్త 13వ అధ్యాయము 8వ వచనం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి వేరు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు మన వ్యక్తిగత జీవితాల కొరకు, మన కుటుంబాల కొరకు ఆ తోటలో ఏ చెట్టు వేసాడు? ఏ చెట్టు? ఏ చెట్టు? చింత చెట్ట? చింత చెట్టు కాదు, ఏమవుతుంది? అంజూరపు చెట్టు. 3 సంవత్సరాలు అయింది, విస్తరించింది, పచ్చగా ఉంది, కానీ ఫలాలు లేవు. చాలామంది జీవితాలలో ఇదేగా. ఆధ్యాత్మికంగా అయ్యే ఇన్ని సంవత్సరాలు నువ్వు రక్షించబడి, నేనండి సంఘం ప్రారంభం నుండి ఉన్నానండి. అయ్యా ఎన్ని సంవత్సరాలై నువ్వు ప్రభులో కొనసాగడము? నేను ఇన్ని సంవత్సరాలండి. మరి ప్రభుని గురించి ఏమైనా 10 నిమిషాలు చెప్తావా? నా వల్ల కాదండి. కారణమేమి? నీ సమయం అంతా అన్యులతో గడిపినప్పుడు ఇక దేవుని గురించి ఏం మాట్లాడేకొస్తుంది నీ నోరు? నీ సమయం అంతా లోకస్తులతోనూ ఇరుగు పొరుగు వారితోనూ అసహ్యకరమైన మాటలు మాట్లాడుతూ సమయం వృధా చేసుకుంటున్నావు నువ్వు. బైబిల్ ఏం చెప్తుంది? దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే చోట అదే నీకు ఇష్టము. పలుకుతున్నావు కానీ చేసేదంతా అవే, చెప్తున్నావు కానీ చేసేదంతా అదే.
కుటుంబ పోషణ కొరకు కష్టపడాలి, శ్రమ పడాలి. అదే సమయంలో నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ లోకములో ఒక ప్రత్యేకత కలిగి జీవించాలి. ఒక ప్రత్యేకమైన జీవితం. కీర్తనలు అదే కదా, అలాగే 2వ కొరింథీ పత్రికలు అదే కదా, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడా, అవిశ్వాసితో జోడెక్కడా. నువ్వు బాగానే చెప్తావు, మేము వాళ్ళతో ఉంటేనే మాకు టీలు కాఫీలు ఉచితంగా వస్తాయి. సరే అడవై ఉంటుంది బే దొవేచార్. సరే ఇట్లా ప్రత్యేకంగా ఉంటే ఒక కప్పు టీ కూడా రాదు, ఇంట్లో భార్య కూడా ఇయ్యదు. సరే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇహలోక మాలిన్యత అంటకుండా దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా ఉండాలి. నాకు తెలిసిన ఎందరో భక్తులు ఉన్నారు, వారు రాత్రి పగలు డ్యూటీలు చేస్తారు, కానీ ఖాళీ సమయాలలో వారి పరిశుద్ధులతోనూ దేవుని మందిరముతోనూ వాళ్ళ యొక్క సహవాసం, అది తప్ప వేరేది తెలియదు వాళ్ళకు. చక్కగా వచ్చి మందిరంలో బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని, దేవా నా సంఘాన్ని వృద్ధిపరచు అని ప్రార్థించే స్వభావం కూడా రావడం లేదే నీకు. దేవా మా ఊరి నుండి, మా మండలము నుండి, మా సంఘము నుండి దైవజనుడు ఎక్కడికో వెళ్ళాడు, ఆ ప్రాంతంలో నీరు కట్టి ఫలింపచేయని ప్రార్థించే మనసు కూడా రాదే. పోయాడు పనికి మాలోడు చప్పా పెట్టుకోకుండా. నిజ విశ్వాసి ఎప్పుడు సమయం వస్తాదా అని ఎదురు చూస్తాడు. అది ప్రార్థనకైనా, పాటకైనా, ప్రసంగానికైనా. ఎందుకు? అతడు దేవునితో ఉంటాడు కనుకనే అతడు సిద్ధపడతాడు. నాకెప్పుడు సమయం వచ్చునా ప్రభుని గురించి. భక్తుడేమన్నాడు 51వ కీర్తనలో, ప్రభువా నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను లోక విషయాలు మాట్లాడమంటే నీ పెదవులు విస్తారంగా నోరు తెరుస్తావు. లోక విషయాలు మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడతావు. కనీసము తలకట్టు దీర్ఘము, గుడి దీర్ఘం ఉండాయా లేవా అనే ఏందో చదవాల కదా అని. ఇది ఎక్కడుంది, ఏ పదం ఉంది, ఎట్లుంది? ఒక ఆమె నాతాను అని చదివేది పోయి సాతాను అని చదివింది. రైల్వే కొండాపురంలో ఉంది మా బేబక్క. అక్క బేబక్క ఒకసారి చూడక్క అన్న. అబ్బా పొరపాటున్నా అంటుంది. ఎందుకంటే తాను అని ఉంది కదా, తాను అంటే సాతానే కదా. చూసారా అక్క, సాతాను కాదక్క, నాతాను అక్క అంటే, అవునా మర్చిపోయినా అన్న అంటుంది. ఇది 30 సంవత్సరాల కిందట జరిగింది ఎర్రగుంటపల్లెల్లో. చూసారా సాతానుకు నాతానుకు ఎంత తేడా చూడండి. ఊరికే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అంటుంది బైబిల్. స్పష్టంగా చదవండి అంటుంది బైబిల్. ఇంటికాడ ఉన్నప్పుడు అది ప్రాక్టికల్ చేస్తే కదా. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు అవకాశం ఇవ్వబడిన సంవత్సరం ఈ సంవత్సరం. రైతు ఆ తోటమని అడుగుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో, నేను పాదు తీసి ఎరువేసి నీళ్లు బట్టి ఈ సంవత్సరం ఫలించితే సరే, లేని ఎడల నరికించి వేస్తానంటున్నాడు కనికరం లేకుండానే. ఉన్నాయి నీ దగ్గర ఫలాలు? ఆత్మ ఫలాలు ఉన్నాయా, శరీర ఫలాలు ఉన్నాయా? ఏ ఫలాలు ఉన్నాయి నీకు?
ఎందుకు ఈ చెట్టు వలన ఈ భూమి వ్యర్థమైపోవాలి? ఈ సంవత్సరము కూడా ఉండడమే కాదు, దయా కిరీటముగా ఇచ్చాడంటే ఈ సంవత్సరం. 65వ కీర్తన 11వ వచనం. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరములు జరుగుచు సారము వెదజల్లుచున్నవి. కొండలు ఆనందమును నడిగట్టుగా సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచు ఉన్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అవన్నీ సంతోషధ్వని చేయుచున్నవి. అన్నీయు గానము. సంవత్సరము నీ దయా కిరీటం. ఆయన దయ లేనిదే. ప్రసంగి గ్రంథంలో ఉంది కదా, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికే సాధ్యమో? నువ్వు తిన్న ఆహారం కూడా జీర్ణం కావాలి అంటే ఆయన దయ ఉండాలి. అందుకే పిల్లలకు ప్రార్థన చేసుకుని భోజనం చేసి అలవాటు నేర్పించాలి. పిల్లప్పుడు మేమేమిలే, ఊరికి ముద్ద పట్టుకోవడం అనడం, రామగల్ల రత్నకుమారి స్వామి తండ్రి అనడం, మింగడం. అది కాదు. మన లేయ ప్రార్థన చేసింది, ప్రభువా ఈ ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రములు, లేని వారికి దయచేయండి, ఆహారం ద్వారా ఆరోగ్యం దయచేయండి, చేసిన వారిని దీవించండి, యేసు ప్రభు నామములో ఆమెన్ అని భోజనం చేసిందండి. ఆహారాన్ని బట్టి స్తోత్రములు, లేని వారికి దయచేయి, చేసిన వారిని దీవించు, ఈ ఆహారం ద్వారా ఆరోగ్యము. చూసారు, ఈ 4 మాటలు మాట్లాడే కూడా మన అయ్యలకు బరువు. పెట్ట ఆకలి అవుతుంది అంటాడు మా విన్సెంట్ గాడు. చూసారా, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకొని తినాలి. నరసింహ కొడుకు తింటావా? అట్లే తింటావా? ప్రార్థన ఏం ప్రార్థన చేసుకుంటావు? లేదా చెప్పురా, ఏం ప్రార్థన చేసుకుంటావు చెప్పురా. నువ్వు చెప్పు చేసుకుంటావు చెప్పు. మరి మీ నాయన గాయాల కొరకు ప్రార్థన చేసినావా? దేవుడా మా నాయన ముట్టి స్వస్థపరచు, ఇప్పటికే వ్యాపారం పోలేదు, తిరిగి వ్యాపారం ప్రారంభించుటకు ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచు, నిజను కాపాడు అని పిలిచిట. అబ్బో ఆయన బాగా నేర్పించాడండి అని అనుకొని ప్రార్థన చేయరా అన్నాడు అనుకో. నాకు రాదు నువ్వే చేయి అన్నాడు అనుకో. ఏం నేర్పినారా మీ గురువు గారు? ఇదేనా? చూసారా, ఇవన్నీ ప్రాథమిక సూత్రాలు. బయటికి పోయితే బైబిల్ పండితులు అట్లాంటి భయపడతారు, దేవదానం వచ్చినాడంటే. పోయి భయపడితో మేము మాట్లాడలేమండి, అంత చెప్పలేమండి సార్, మీరే చెప్పేసేయండి అంటారు. పైనేమో బాగుంది, లోపల మాత్రం లొట్టే. అన్నీ సొట్టబిట్టలే, ఒక్కటి కూడా పర్ఫెక్ట్.
చూసారా? నెమ్మది పొందిన సంవత్సరం 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 1వ వచనం. పద్నాలుగవ అధ్యాయం 1వ వచనం. నెమ్మది పొందిన సంవత్సరము. ప్రతి సమస్య నుండి, ప్రతి ఆటంకము నుండి, ప్రతి అభ్యంతరము నుండి, ప్రతి బాధ నుండి నెమ్మది పొందిన సంవత్సరం 25వ సంవత్సరం. ఆయన నెమ్మది ఇచ్చువాడు. దేవుని కాపుదల, దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన నీ హృదయానికి, నీ తలంపులకు దేవుని సమాధానము, కాపుదల. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవుని సమాధానం ఉంటే చాలండి. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు సజావుగా సాగిపోతావు. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలనైన మీ హృదయములకును మీ తలంపులకును దేవుని సమాధానము, కాపుదలండి. ఈ సంవత్సరం నెమ్మది పొందిన సంవత్సరం. అయ్యా, ఈ సమస్యల నుండి, ఈ ఇబ్బందుల నుండి, ఈ ఆటంకాల నుండి అయ్యా నెమ్మది దయచేయి. 7వ మాట, ఈ సంవత్సరము మంచి సంవత్సరము అంట. ఆదికాండం 41వ అధ్యాయము 35వ వచనం. 41:35. రాబోవు ఈ మంచి సంవత్సరములలో ఆహారము దొరుకు ఆహారమంతయు సమకూర్చుకొని, ధాన్యము సమకూర్చుకునే ఈ మంచి సంవత్సరం అండి. వాక్య ధ్యానము, వాక్య ఆహారము. ఎంత ఆశ్చర్యం! నల్లని బరిగొడ్డు పచ్చని గడ్డి తిని తెల్లని పాలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? లేదు, ఎందుకు ఇస్తుంది చెప్పు. నువ్వు దాసుకుదురు కదా, లే చెప్పు, ఎందుకు ఇస్తుంది? నల్లని బరిగొడ్డు పచ్చని గడ్డి తిని నల్లని పాలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? నువ్వు చెప్పు బెదనైనా అంటుంది. ఒకసారి తప్పట్లన్నీ కొట్టండి అయ్యా, ప్రశ్న కన్నా కూర్చోన్నా మంచిది. అది నెమరు వేస్తుంది కనుక అదేం చేస్తుంది? ఒకసాట కూర్చొని తిన్న ఆహారమును మరలా నెమరు వేయాలి. వాక్యాహారము. ఏం వాక్యాహారం లేదు, ప్రతిసారి సెటైర్ వేయడమే సరిపోతుంది అని అంటుండవు. సరే, భక్తులు అలా కాదు. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకము అన్నారు భక్తులు. శరీరానుసారం ఏమంటారంటే, ఈ వద్దు సెటైర్లు భలే ఉన్నాయప్ప. ఎందుకు? అది తీసుకోవడం లేదు. ఇది నా కొరికే కదా,
నన్ను హెచ్చరించింది కదా, నన్ను బలపరిచింది కదా, నాన్ని సరిదిద్దింది కదా, కనుక దేవా ఈ విధంగా జీవించుటకు నాకు సహాయం చేయని నిజ ఆరాధికుడు, నిజ విశ్వాసి సరి చేసుకుంటారు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, మందలిస్తుంది, బలహీనత చూపుతుంది, బలపరుస్తుంది. అది దేవుని వాక్యమని నువ్వు గ్రహించినప్పుడు, దేవుడు నాతో మాట్లాడను అని గ్రహించినప్పుడు నువ్వు సరి చేసుకుంటావు. నువ్వు శరీర సంబంధివైతే నన్ను విమర్శన చేశాడు, అంతమందిలో నా గురించే చెప్పాడు, నేనే చిక్కానా నీకు. ఇది ప్రకృతి సంబంధమైన వానికి ఆత్మ సంబంధమైన విషయాలు ఎలాగ అర్థమవుతాయి? ఎందుకంటే నీ మనస్సు శరీరకంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. కానీ భక్తులు అలా లేదు. వారు సరిదిద్దుకున్నారు, వారు సరి చేసుకున్నారు, వారు బలపరచబడ్డారు, వారు ధైర్యంతో ముందుకు సాగారు. అది నిజ విశ్వాసం. కనుక సంవత్సరములు జరుగుతూ ఉండగా యెహోవా నీ కార్యమును నూతనపరచుము, విముక్తి చేయదగిన సంవత్సరం, దేవుడు ప్రత్యక్షమైన సంవత్సరం, ఫలించే సంవత్సరం, సంవత్సరము దయా కిరీటముగా ఇవ్వబడిన సంవత్సరము, సరిదిద్దుకొనుటకు అవకాశం ఇవ్వబడిన సంవత్సరము, నెమ్మది పొందిన సంవత్సరము. రాబోవు ఈ మంచి సంవత్సరములలో ధాన్యము కూర్చుకో. రాబోయే దినాలలో భక్తులు దొరకరు, వాక్యము దొరకదు, లోకమంతటికి కరువు వస్తుందంట. ఏం కరువు? వాక్యమనే కరువు వచ్చేస్తుంది. ఇదిగా అప్పుడే సరే అది కదా యూట్యూబ్లో పెట్టినాడు సరే, ఇది కదా ఏం పని. అందుకే పోయి మేము సున్నే చూడాలి. అదే జయపాలం అయితే బాగా చూస్తాను, సతీష్ అయితే ఇంకా బాగా చూస్తాను. నేను ఎప్పుడు పడాయి ఎప్పది సరే. బయటల్లో సార్ ఒక చక్కని వర్తమానం పంపించావు సార్, మీకు చాలా వందనాలు సార్ అంటారు. తూర్పుగోదావరిలో మనకంటే బాగా యాక్టివ్ పర్సన్స్, అందులో సామెల్ అన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడు. ఏందయ్య గారు అంటారు. ఏమన్నా అంటారు. ఏందండి ఈ మధ్య మీకు ఒళ్ళు బలిసిందే అంటాడు. ఏందన్నా అంట, ఏది కొత్త ప్రసంగం రావడం లేదే అంటాడు ఆయన. ఆ తాడేపల్లె మండలానికంతా ఆయన పాస్టర్లకు అధ్యక్షకుడు. అయ్యగారు మీరు చెప్పే ప్రసంగాలే మేము వాడుకుంటున్నామండి, మా సంఘాలలో వాడుకుంటున్నామండి అని అంటున్నా. నువ్వు అంటున్నా ఇది పడే ఎవడే కానీ పోవాకండి, ఎవడే కానీ సిక్కాకండి, సిక్కితే పొదామురా అంటాడు. అందుకని ఎవడు పోవాకండి. ఎవడు పోకపోయినా ఎవడు రాకపోయినా ప్రభు తన పని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే జీవితము అల్పమైనది, ఇంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది. గంధం దేవదానం. ఇది ఈయనండి, ఈయన చాలాసార్లు చూశానండి. అవి ఒక జ్ఞాపకాలు, బడాయి కోసం కాదు. యేసు ప్రభు ఉన్న దినాలలో శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు మీద ఏదో ఒక తప్పు, ఏదో ఒక నింద, ఏదో ఒకటి చూపాలని వాళ్ళు సమయం పోగొట్టుకున్నారు. యేసు ప్రభు తన సమయాన్ని సంపూర్ణం చేసుకొని ప్రభు యొద్దకు చేరి దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. చేయుటకు నాకిచ్చిన పని శక్తి లోపము లేకుండా నేను చేశాను అంట. కనుక ఈ యొక్క మీడియాను కూడా
ప్రభు పనికి ఉపయోగించు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏవో దానిలో ఉపయోగించే బదులు ప్రభు పనికి ఉపయోగించు. నీ స్నేహితులకు పంపు, షేర్ చేయి, లైక్ చేయి. అమ్మా ఈ ప్రసంగాల కొరకు ప్రార్థన చేయండి అన్నా. నీ మనసంతా పొరిగింటి పుల్లగూరంటే ఇష్టం. మా ఆవిడ ఏది చేసినా కూడా నేను ఇష్టపడను. అదే కురుపమ్మ చేస్తే అబ్బా భలే ఉంది అంట. ఆహా నీకు అవులే 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 ముక్క దొరికింది కదా అని అంటుంది మా ఆవిడ. సరే, మనకెప్పుడు పొరిగింటి పుల్లగూరలు ఇష్టం. ఇదిగో ఈయన చూడు, వాడు కర్నూలు ఇట్లాగే వచ్చాడు. జన్మి అని ఒక హైదరాబాద్లో చెప్తుంటాడు. బా ఈయన చూడు ఎంత బాగా చెప్పాడు అన్నాడు. వానికి ఒకటే అన్నాడు, ఈ చెప్పేటోడు మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చాడా? ఈ వాక్యం చెప్పేవాడు బాగానే చెప్పినాడు అంటున్నావు, బాగానే ఉంది. వీడు ఎప్పుడన్నా నీ ఇంటికి వచ్చాడా? గంధర్వ దేవదానం నీ ఇంటికి వచ్చాడా? ఎవరు వచ్చారు? నువ్వే వచ్చావు. ఆహా, మనకంతా పుల్లబూరలు అంటే ఇష్టం. జాగ్రత్త, రాబోవు ఈ మంచి సంవత్సరములో నువ్వు నేను ఫలించు. సహోదరులారా, మీ అందరికీ రెండు చేతులు జోడించి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తెనాలిలో 46వ వార్షికోత్సవ సభలు కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయి ఆంటీ వారు కూడికలు ప్రారంభించేటప్పుడు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగస్తులే. వారి యొక్క బంగారు తాకట్టు పెట్టి కూడికలు జరిపించారు. ఇప్పుడు 46వ వార్షికోత్సవ సభలు వారిద్దరు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వచ్చు ప్రతి ఒక్కరికి రానుపోను టికెట్లు రిజర్వేషన్ చేయబడతాయి. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలో నుండి హృదయపూర్వకంగా రండి, మీ పేరు తెలియజేయండి, రిజర్వేషన్ చేస్తాం. అది సేవకుని పెళ్ళి, సేవకుని కొడుకు పెళ్ళి, అది వాళ్ళ ఇంటి పెళ్ళి, ఇది వీళ్ళింటి పెళ్ళి, ఇది వాళ్ళది అనేది లేకుండా అందరూ 3 దినాలు సంతోషిస్తాము. మరొకసారి హృదయపూర్వకంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు రండి. ఆ మీటింగులకు కూడా సహాయం చేయండి. ఆ మీటింగుల్లో కూడా చేతనైనంత సేవ కూడా చేయండి. మనం ప్రార్థన చేసుకుందాం. తర్వాత మరో కార్యక్రమం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రైవేట్ సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో, మరి కొందరు రాత్రింబగళ్ళు ప్రయాసపడుతూ వారి యొక్క ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నారు. అయ్యా, గత సంవత్సరాలన్నీ మీరు కాపాడారు. మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చి ఈ సంవత్సరంలో మొదటి నెలలో మొదటి ఆదివారమున ప్రభు దినమున జరిగిన ముగిస్తోంది. ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉన్నతమైన జాబులు చేస్తూ ఉన్నారు. వారి వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. యవనములోనే మారు మనసు పొంది బాప్తీసం పొంది ప్రభువులలో పాలు పొందినట్లుగా మీ కృపను దయచేయండి. సండే స్కూల్ పిల్లలను, మేడం కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. చంటి పిల్లల స్థితుల మూలమున నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించితివి అనే మాటను బట్టి కూడా మీకు స్తోత్రములు. అయ్యా, మీ కృపను దయచేయండి. క్రిస్మస్, నూతన సంవత్సరం పిల్లలు ఎంతగానో యాక్టివ్గా దేవుని గణపరిచారు. ఆ పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. నరసింహ జీవితంలో గొప్ప ప్రమాదము నుండి తప్పించారు. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడని స్తుతించినట్లుగా
మీ కృపను దయచేయండి. అత్తమ్మను అమ్మను కూడా దీవించి మీరు మహిమ పొందండి. ఇన్నయ్య తల్లి, దేవదాస్ తల్లి, వృద్ధాప్యములో ఉన్న ప్రతి వారిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. మరి చిన్నపిల్లల రిట్రీట్ను, యూత్ రిట్రీట్ను మీరు ఆశీర్వదించండి. 46వ వార్షికోత్సవ సభలు ప్రతి కుటుంబము నుండి ప్రతి వారు వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. సాయంత్రం గృహ దర్శనాలు జరుగుతూ ఉండగా ప్రతి పనిలో మీరు మహిమ పొందండి. మునుస్వామి ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అమ్మాయి కాన్పు విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. తల్లి కుమారుని దీవించండి, మంచి పోషకాలు దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బుధవారం శనివారం జరగబోయే కూడికలు కూడా మీరు దీవించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. గుంటూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాల సంఘాలను మీరు బలపరచమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 46వ వార్షికోత్సవ సభలు క్రైస్తవ పునాది సత్యాల మీద ధ్యానం చేయించుంటారు. అందులో నాకు ఒక భాగముగా సాతాను దేవుని ప్రజల మీద దాడి చేయటం, నైనా దాని గురించి నన్ను సిద్ధపరచండి. అనేకులు మేలు కలుగున్నట్లుగా మీకు కృపను దయచేయండి. సంఘంలోని ప్రతి వారు కూడా సిద్ధపడినట్లుగా మీరు కార్యం జరిగించండి. మరి ఆ కూడికలకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది. ప్రతి వారిలో కార్యం జరిగించండి. వారి చేతనైనంత సహాయం చేయటం కూడా సహాయం దయచేయండి. అలాగే పరిచర్యలో కూడా పాలు పొందుటకు మీ కృపను దయచేయండి. అయ్యా మా యాడికి మండలం నుండి, మా సంఘం నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, ఉన్నతమైన ఉద్యోగం కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనస్తురాలను మీరు ఎక్కల కింద ఉంచుకొని మాకు కాపాడండి. యాడికి మా మండలమును ఆశీర్వదించండి. మా మండలం ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా తాడిపత్రి నియోజకవర్గాన్ని, మా అనంతపురం జిల్లా కలెక్టర్ను, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీవించండి. మా భారతదేశాన్ని ప్రధానమంత్రిని, నైనా గవర్నర్ గారిని మీరు దీవించండి. రాష్ట్రపతి గారిని మీరు దీవించండి. దేశ సరిహద్దును, సైనిక పటాలను దీవించండి. నైతల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. యవన పిల్లలు వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. నేను ఈ నూతన సంవత్సరంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. నేను మా ఆధ్యాత్మిక జీవితంలో లోకం వైపు, లోక ఆకర్షణ, లోకంలో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు కృపను దయచేయండి. నైనా మరి ఆట పోటీలలో పిల్లలు పాలు పొందారు. ఇప్పుడు బహుమతులు పంచుతూ ఉండగా మీరు మహిమ పొందమని, మరి పాలుకు 12వ తేదీ నుండి పరీక్షలు ఉన్నాయి. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏమైనా దశమ భాగాలు తీసుకొని వచ్చింటే మీ పేరు నమోదు చేసుకోండి. మరి చాలామంది వెనకబడి ఉన్నారు, ప్రార్థన చేయండి.